గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి, అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కునుకైనాడో. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు గట్టించిండురా, సొంతింటి కలలేరవేర్చిండురా. ఆ కలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. ఏదైతే మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు తన అనునాయులకి వందల కోట్ల రూపాయల ఆస్తులు అప్పనంగా కట్టిపెట్టడానికి చూస్తున్నాడో, ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ ధనంతో కట్టిన మెడికల్ కాలేజీల్ని లీజుకు 100 రూపాయలని, ఎకరా లీజుకి సంవత్సరానికి 100 రూపాయల కాడికి అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన కాలేజీలు ఈ రకంగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయితే ఓన్లీ 10 మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, కట్టుబడిలో ఉన్నాయి. సగం కట్టిన కాలేజీల్ని నేను కట్టలేను, డబ్బు లేదని చెప్పి కుంటి సాగు చెబుతూ లంచాల కోసం అమ్మ చూపటాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగనన్న పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సంతకం పెట్టి ఈ కార్యక్రమాన్ని ఆపాలని గవర్నర్ గారికి లేఖ ద్వారా మనం అందరూ తెలియజేసే దాంట్లో భాగంగా ఈరోజు మీ ఊరు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా మన పార్టీ కార్యకర్తలందరూ ఆ ఫోటోలు చూపించి, మన కట్టిన కాలేజీలు జగనన్న కట్టిన కాలేజీలు చూపించి, వాటిలో 7 కాలేజీల్లో పూర్తయితే 5 కాలేజీల్లో 2వ సంవత్సరం కూడా పిల్లలు చదువుతున్నారు. 2 కాలేజీలు ఈ సంవత్సరం ఓపెన్ కావాల్సింది, వాళ్ళు ఓపెన్ చేయకుండా దాన్ని తాళాలు వేసి పెట్టి పర్మిషన్ తెచ్చుకోకుండా మాకు సీట్లు వద్దని రాయటం మరీ విచిత్రం. అంటే అవి కూడా పూర్తిగా అవిని కూడా అమ్ముకోవాలని, ఇటువంటి దుర్మార్గపు పాలనని వ్యతిరేకించే రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది తెలియజేయాలని గవర్నర్ గారికి ఆలోచన. అదేవిధంగా ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ మొత్తం పనిచేయట్లా, ఆరోగ్యశ్రీ పూర్తిగా బంద్ అయిపోయింది. మరి పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు లేకుండా, ఆరోగ్యశ్రీ లేకుండా ఏం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడో మనం అందరం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు పేదలకి విద్య వైద్యం ఉచితంగా అందించాలని ఆలోచిస్తా
ఈ చంద్రబాబు నాయుడు మొత్తం ప్రైవేటీకరణ పెట్టి వ్యాపారస్తులతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర లంచాలు మరిగి ఈ తెలుగుదేశం చెప్పే మాటలు అభివృద్ధి అంట. అభివృద్ధి అంటే ఎవడో ప్రైవేట్ కంపెనీ వాడికి భూమిని ఊరికి ఇస్తే వాడు కట్టుకునే బిల్డింగ్ చూసి అభివృద్ధి అని చెప్పడం ఇదే విచిత్రం. ప్రభుత్వ డబ్బుతోటి ఇంతంత ప్రజలకు ఉపయోగపడే ఒక్కొక్క మెడికల్ కాలేజీ 1000 పడకల ఆసుపత్రి విద్యార్థులకు 15,000 రూపాయలకే విద్యార్థులు చదువుకుంటారు. ఒక సంవత్సరానికి 15,000 రూపాయలకి ఒక పేద విద్యార్థి చదువుకునే అవకాశం. 17 మెడికల్ కాలేజీలు మన అందరం గ్రామాల్లో చూసాం. నాడు నేడు స్కూళ్ళని తీర్చిదిద్ది పిల్లలకు ట్యాబ్లు ఇచ్చి యూనిఫారాలు కుట్టించి బూట్లు కొనిచ్చి బ్యాగులు కొనిచ్చి పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి మళ్ళీ పైతిండి చిరుతిళ్ళు పెట్టి పేద పిల్లలను కూడా పెద్దోళ్ళతోటి పోటీగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తే వీళ్ళకు కూడా ఇంగ్లీషు ఉద్యోగాలు వస్తాయని, ఇంగ్లీష్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి అదేవిధంగా పేదలకు ఎంత ఖర్చు అయినా సరే 25 లక్షల వరకు ఏదన్నా పెద్ద జబ్బు వచ్చి 25 లక్షలైనా సరే ఆరోగ్యశ్రీ కింద ఇస్తానని ఆయన చెప్తే ఈ మహానుభావుడు వచ్చి ఆరోగ్యశ్రీనే మూసేసి ఈ కాలేజీలను అమ్ముకోవటం, పిల్లలందరూ బళ్ళు సరిగా చెప్పకుండా ఈ రకంగా ప్రజలకి పచ్చి మోసం చేస్తూ ఉండే ఈ చంద్రబాబుని ప్రజలు తెలుసుకున్నారు. వీటన్నింటికి నిరసనగా మనం కార్యక్రమాలు సంతకాలు పెట్టి గవర్నర్ గారికి తెలియజేద్దామని మన పార్టీ పిలుపు మేరకు సంబంధించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలు చూపించి సంతకాలు సేకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనిషికి ప్రాథమిక హక్కుల్లో ఇదొక హక్కు. విద్య కావాలి, వైద్యం కావాలి ప్రజలకి. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని భారతదేశ ప్రభుత్వాలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలలు ఏర్పాటు చేసుకోవటం స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత జరుగుతూ వస్తుంది. కొన్ని దిక్కుల ప్రైవేటు వైద్య కళాశాలను కూడా ప్రోత్సహించి సగం సీట్లు పేదలకు ఇచ్చేటట్లు, సగం సీట్లు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలు అమ్ముకునేటట్లుగా ఏర్పాటు చేసి అది చదువుని గురించి పిల్లకాయల చదువుని గురించి అయితే దానిలో 100-200 బెడ్లు పెట్టి మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వాన్ని అయినా ప్రైవేట్ అయినా పేద ప్రజలకి ఉచితంగా చూసేటువంటి సదుపాయం ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రాథమిక హక్కు ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అయితే స్వాతంత్రం వచ్చిన తరువాత మన రాష్ట్రంలో అంతా 9 అట్లా ఉంటే కాలేజీలు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 17 కళాశాలలు కరోనా టైంలో కూడా అవన్నీ అనుభవించి చూశాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క కాలేజీకి 50 నుంచి 90 ఎకరాల మధ్యలో కేటాయించి మనకి 13 జిల్లాలని 26 జిల్లాలు చేసి అందులో లేని జిల్లాలని ఎత్తుక్కొని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసి అందులో 7 కాలేజీలు పూర్తి చేసి 10 కాలేజీలు వివిధ దశల్లో ఉండగా ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. ఈ ప్రభుత్వం మొత్తం మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని, ప్రైవేటు పరం చేస్తే పేదవాడికి వైద్యం అందదు, పేదవాళ్ళ పిల్లలు చదువుకోవటానికి అవకాశం ఉండదు. తద్వారా రాబోయేటువంటి రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తే ఆస్తులు అమ్ముకొని చూయించుకోవటానికి కూడా ఆస్తులు లేక ఎంతో ఇబ్బంది పడటం, ఆర్థిక స్తోమత లేకపోతే చనిపోవటం కూడా జరుగుతుంది. ఆ ప్రమాదాన్ని గుర్తెరిగి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని గ్రామాల్లో, అన్ని వర్గాల్లో, అన్ని తెగలకు చెందినటువంటి కులాల్లో ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి 1,000,000 సంతకాల కార్యక్రమం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలలు ప్రైవేటు పరం చేయొద్దనే ఒకే ఒక్క నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మీ గ్రామంలో మీకు దాదాపు 2000 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకోవడానికి తగినన్ని హాస్పిటల్స్ లేక తగినన్ని బెడ్లు లేక అయినప్పటికీ యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజలకు సహాయపడి నేనున్నాను మీకు అని భరోసా ఇచ్చి అందరికీ అండదండలుగా పేద ప్రజలకి మేలు చూకొచ్చి ఆరోగ్యమైన సంబంధించినటువంటి అన్ని రకాల మందులు సప్లై చేసి ఐసోలేషన్లో పెట్టి అందరిని కూడా కాపాడటం జరిగింది. ఈ ప్రభుత్వం ఒక 5-6 వేల కోట్లు పెడితే పూర్తయిపోయి పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చి కళాశాలన్నింటినీ కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అమ్ముకొని వీటికి ఏంటంటే ఉద్దేశం మన రహదారులు ఏదైతే ఉన్నాయో టోల్ ఫ్రీ ఎలా వసూలు చేస్తారో ఆ విధంగా ఈ కాలేజీలని కార్పొరేట్ వారికి దారాదత్తం చేస్తే ప్రభుత్వం ద్వారా వాళ్ళు వీటికి డబ్బులు పెట్టి కొనుక్కొని టెండర్లు వేసుకొని పేద ప్రజలందరి దగ్గర కూడా వైద్య సేవలకు సంబంధించిన ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యమైన పేద ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఈరోజు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పేద ప్రజల తరఫున ఈ రాష్ట్రం మొత్తం పోరాటం చేయడం జరుగుతూ ఉంది. నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా దానిలో భాగంగా ఈరోజు అల్లూరు గ్రామంలో ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరు శాఖ ఆధ్వర్యంలో వచ్చినందుకు మీకు స్వాగతం చెబుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నందుకు నిరసనగా మన జగన్మోహన్ గారి నాయకత్వాన మనం నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేయొద్దు, మేము వ్యతిరేకిస్తున్నాము, ఈ గవర్నమెంటే నిర్వహించాలి అనే కార్యక్రమంతో అనే పట్టుదలతో మనం కోటి సంతకాలు ఉద్యమం సందర్భంగా అల్లూరు గ్రామంలో ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమానికి చేస్తున్నాం.